Welcome to Sujata Diaries. This is Sujata Yadla. This is the series of spoken English. I gave it the name Fragmented English. Here in this series, we learn English. We learn to speak English in the method of fragments, in the form of small pieces. Okay. Today's sentence is నీ అల్లరి ఎక్కువైంది నేను భరించలేకపోతున్నాను. నీ అల్లరి ఎక్కువైంది. Okay. To express this feeling, we can use number of different sentences. Here I gave some. If you want to translate the same sentence, it will be like this. Your mischief has gone too far. Your mischief has gone too far. I can't tolerate it anymore. I can't tolerate it anymore. Your mischief has gone too far. అంటే చాలా ఎక్కువ అయిపోయింది అని చెప్పడాన్ని మనం ఇంగ్లీష్లో ఇలాగా చెప్పొచ్చు. హ్యాస్ గాన్ టూ ఫార్. I can't tolerate it anymore. Like this, number of sentences are there. We will go through them. The first one. నీ ప్రవర్తన హద్దు దాటుతోంది. Same one. You are crossing the line with your behavior. You can say in this way also. You are crossing the line with your behavior. Second one. ఇంకా నీవు ఇలా చేస్తే నేను సహించను. If you keep doing this, I won't be able to put up with it. Put up with. Put up with means it's a phrasal verb. మనకి సింగిల్ వర్డ్లో ఉండే వర్బ్స్ ఉంటాయి. అవి జనరల్గా వర్బ్స్ అంటాం. కొన్ని వర్బ్స్ 2-3 వర్డ్స్తో కలిసి ఉంటుంది. అలాంటి వాడిని ఏమంటాం అంటే ఫ్రేజల్ వర్బ్ అంటాం కదా. మనం ఆల్రెడీ ఫ్రేజల్ వర్బ్ గురించి ఒక వీడియో చేశాను, చూడండి. పుట్ అప్ విత్ ఇట్. పుట్ అప్ విత్ అంటే సహించడం, టాలరేట్. ఓకే, పుట్ అప్ విత్ అంటే మీనింగ్ ఏంటంటే టు టాలరేట్ అని. If you keep doing this, I won't be able to put up with it. Third one. నీ అల్లరి నన్ను విసిగిస్తుంది లేదా బాధిస్తుంది అన్నప్పుడు your mischief is getting on my nerves. Your mischief is getting on my nerves. Next, fourth one. How can you ignore even after being told once? Even after being told once. ఒకసారి చెప్పిన తర్వాత కూడా even after being told once. You are behaving in the same way. అలాంటప్పుడు ఇది చేయొచ్చు. How can you ignore even after being told once? Next, fifth one. If you still don't understand, I will have to react seriously. If you still don't understand, నీకు ఇంకా అర్థం కాకపోతే, ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే నేను ఇంకా తీవ్రంగా స్పందించవలసి వస్తుంది. I will have to react seriously. I will have to react. చేయవలసి వస్తుంది. ఐ హ్యావ్ టు రియాక్ట్ చేయాలంటే నేను చెయ్యాలి అన్నట్టు. ఐ విల్ హ్యావ్ టు మీన్స్ చేయవలసి వస్తుంది, ఇంకా జరగలేదు, ఇంకా భవిష్యత్తులో చేస్తాను, ఇట్లా చేయవలసి వస్తుంది, జాగ్రత్త అని చెప్పాను. ఇఫ్ యూ స్టిల్ డోంట్ అండర్స్టాండ్, ఐ విల్ హ్యావ్ టు రియాక్ట్ సీరియస్లీ. నెక్స్ట్, సిక్స్త్ వన్. ఇది నీకు ఆట అనే అనిపిస్తుంది కానీ నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. దిస్ isn't just fun anymore. This is not just. This isn't just for fun anymore. It's making me really frustrated. ఇంకా ఆపు, ఇంకా చాలు, ఆపు, లేకపోతే బాగుండదు అని అంటాం కదా మనం. అది స్టాప్ నౌ ఆర్ థింగ్స్ విల్ గెట్ వర్స్. ఆర్ అంటే లేకపోతే అనేదానికి ఆర్ అనేది వాడుతున్నాం అనమాట. ఇది లేక అది అంటాం కదా, అలా కాదు ఇక్కడ. నువ్వు సైలెంట్గా ఉన్నావా, సరే లేకపోతే బాగుండదు అంటాం కదా. స్టాప్ నౌ ఆర్ థింగ్స్ విల్ గెట్ వర్స్. ఓకే, మనం బాగుండదు అనే మాట అంటాం కానీ దీన్ని ఇంగ్లీష్లో ఎప్పుడు వాడం. ప్లీజ్ డూ ట్రై యూస్ దీస్ సెంటెన్సెస్. వెరీ యూస్ఫుల్ దీస్ ఆర్ ఇఫ్ యూ ప్రాక్టీస్. ఇఫ్ యూ వాంట్ టు సే ఇట్ ఇన్ ఎ పొలైట్ వే, ద సేమ్ థింగ్ బట్ ఇన్ పొలైట్ వే. That is depends upon the person we deal with.
You are being a bit too playful now. It's getting hard for me to manage. Or, you are going overboard. Please calm down a little. You are going overboard అంటే హద్దు దాటుతున్నావు. నీ చనువుకి మించి హద్దు దాటి ప్రవర్తిస్తున్నావు. అతి చనువు చేస్తున్నావు. ఇంకా నువ్వు లిమిట్స్లో ఉండట్లేదు. ఓవర్బోర్డ్. యు ఆర్ గోయింగ్ ఓవర్బోర్డ్. ప్లీజ్ కామ్ డౌన్ ఎ లిటిల్. కొంచెం తగ్గు అని చెప్పండి. ప్లీజ్ కామ్ డౌన్ ఎ లిటిల్. ఇఫ్ యూ వాంట్ టు సే ఇన్ పొలైట్ మేనర్, యూ కెన్ యూస్ the following sentences. The first one, if you keep doing this, it will make me uncomfortable. If you keep doing this, it will make me uncomfortable. Second, దయచేసి నీ ప్రవర్తనపై కొంచెం శ్రద్ధ పెట్టు అని చెప్పాలంటే, ప్లీజ్ బీ a little more mindful for your behavior. Please be a little more mindful. కొంచెం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు. Please be a little more mindful of your behavior. Third one, honestly, you're testing my patience a bit. You're testing my patience a bit. ఇది సరదాగా ఉన్నా కొంచెం అదుపులో ఉండు. Even though it's fun, please try to keep it under control. Fifth one, ఇంకొంచెం నెమ్మదిగా ఉంటే బాగుండు. ఇంకొంచెం శాంతిగా అంటే నెమ్మదిగా ఉంటే బాగుండు. It would be nice if you could stay a bit calmer. Sixth one, please don't say things that might hurt my feelings. Please don't say things that might hurt my feelings. నన్ను బాధించే మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. If it is a classroom situation, we can use the following sentences. You are being a little mischievous. Please settle down so we can continue the class. You are being too playful. Please sit quietly. You are being too playful. Please sit quietly. When you behave like this, it disturbs the other students too. When you behave like this, it disturbs the other students too. With so much noise, it's hard for everyone to understand the lesson. With so much noise, it's hard for everyone to understand the lesson. నీవు మంచి అబ్బాయివి, కాస్త నెమ్మదిగా ఉండు అని చెప్పాలంటే, యు ఆర్ ఎ స్మార్ట్ స్టూడెంట్. ప్లీజ్ షో సమ్ సెల్ఫ్ కంట్రోల్. ఫిఫ్త్ వన్, లెట్స్ ఆల్ ట్రై టు ఎర్న్ అ నేమ్ యాజ్ డిసిప్లిన్డ్ స్టూడెంట్స్. సిక్స్త్ వన్, మౌనంగా ఉండండి, తర్వాత ఆటలకు సమయం. ఇప్పుడు ప్రస్తుతానికి కామ్గా ఉండండి అని చెప్పడం. లెట్స్ స్టే క్వైట్ నౌ, దేర్ విల్ బి టైమ్ టు ప్లే లేటర్. All these sentences are very simple, but we don't use them. From now onwards, try to use these sentences. I hope this video is informative. If you like the video, please do like, share and comment. Thank you for watching.